వర్ధిల్లాలి. ముందుగా నన్ను కన్న మా తల్లిదండ్రులకు శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాను. మనం ఈరోజు మాట్లాడుకోబోయేది ఏమనంటే అంబేద్కర్ గురించి ఒక ఉపన్యాస పోటీ. అంబేద్కర్ గారు 14 ఏప్రిల్ 1891న మధ్యప్రదేశ్‌లోని మావ్ గ్రామంలో రామ్‌జీ మాలోజీ సత్పాల్ మరియు భీమాబాయి అనే దంపతులకు ఒక మహర్ అనే కులానికి చెందిన అంటరానితన వ్యవస్థలో జన్మించిండు. ఈయన పూర్తి పేరు భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. ఈయన వాళ్ళ సంతానంలో 14వ మందిలో చివరివాడు. మరియు ఇతను ఇండియాలో మొట్టమొదటి భారత న్యాయమంత్రి. ఈయన ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి. మరియు ఇతను చిన్న వయసులో ఎక్కడికన్నా మనం వెళ్తే నీళ్ళు ఇచ్చేవారు కాదు. మరియు స్కూళ్ళలో నీళ్ళు తాగుదామంటే కుండల్లో నుంచి నీళ్ళు తాగేవారు కాదు. మరియు ఒకరోజు వాళ్ళ స్కూల్లో టీచరు ఇట్లా ఒక లెక్క బోర్డు పైన పెట్టిస్తే అంబేద్కర్ చేయనికి ముందుకు వచ్చిండు. మిగతా ఎక్కువ కులాల వాళ్ళు ముందుకు రాలే. ఇతను వెళ్ళి చేద్దామంటే అక్కడ వాళ్ళ క్యారేజ్లు ఉన్నాయి, వాళ్ళు తినే సద్దులు ఉన్నాయి. అక్కడ వాళ్ళు అతను సద్దులకు ముట్టబడతాయని అతన్ని బోర్డు మీద లెక్క చేయనీయలేరు. వాళ్ళు ఎక్కువ కులాల పిల్లలు కదా. సో అట్లని అతను చాలా కష్టపడి ఎదిగిన తర్వాత అదే స్కూల్లో ఒక గురువు అతనికి ఆదర్శంగా ఉండేవాడు. ఆయనే కృష్ణాజీ అంబేద్కర్. అంబేద్కర్ని ఎంతో ప్రోత్సహించి ముందుకు నడిపించిండు. 15 ఏళ్ల వయసులో అంబేద్కర్కు 9 ఏళ్ళున్న రమాబాయి తోటి వివాహం చేసిండ్రు. మరియు ఈయన మంచిగా చదివి మెట్రికులేషన్ పాస్ అయ్యాడు. మెట్రికులేషన్ పాస్ అయిన తర్వాత బరోడా సంస్థానంలో డిగ్రీ పూర్తి చేసిండు. మరియు ఇతను తండ్రి ఒక ఆర్మీలో సుబేదార్గా పనిచేసిండు. సుబేదార్గా పనిచేసిన తర్వాత ఇతను ఉద్యోగం కోల్పోయిండు. కాబట్టి మహారాష్ట్రలోని బొంబాయికి వీళ్ళందరూ వెళ్ళిపోయారు. అక్కడ ఒక స్థిర ఉద్యోగం చేసుకుంటూ ఆయన అక్కడనే మెట్రికులేషన్ పాస్ అయ్యాడు. పాస్ అయిన తర్వాత అతను ఇట్లా వివాహం చేసుకోవడం జరిగింది. మరియు ఈయన కోసం బరోడా సంస్థానంలో ఒక సాహు అనే మహారాజ్ గారు డిగ్రీ పూర్తి చేసేందుకు అతను కొంచెం స్కాలర్షిప్ ప్రొవైడ్ చేసిండు అతని కోసం. అందువలన ఆయన అలాగే చదువుతూ అంటరాని స్థానంలో ఎదిగిన వ్యక్తి మరియు బహుముఖ ప్రజ్ఞాశాలి. చాలా అంటరానితనానికి ఒదిగిపోయిండు. అలా అమెరికాలో కొలంబియా యూనివర్సిటీలో PhD చేసిన మొట్టమొదటి వ్యక్తి. మరియు 1927లో అన్టచబిలిటీ మూమెంట్స్ అంటే అంటరానితన ఉద్యమాలు ముందుకు నడిపించిండు అతను. మరియు ఇండిపెండెంట్ లేబర్ పార్టీ మరియు SC షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ పార్టీని స్థాపించిండు. బోధించు, సమీకరించు, పోరాడు సిద్ధాంతాలను ప్రతిపాదించాడు. 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆయన కేంద్ర మంత్రిలో న్యాయశాఖ మంత్రి పదవి దక్కింది. 1990లో ఈయన భారతరత్న పురస్కారం లభించింది. ఈయనకు లభించిన తర్వాత మనకు అప్పటికి ఒక సొసైటీలో ఎలా ఎదగాలి, మనం ఆల్రెడీ ఇంత కష్టపడ్డాం, మనల్ని ముందుకు రానియలే, దళితులను ముందుకు రానియలే అట్లని చెప్పేసి చాలా కష్టపడి 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఈయన అంతకుముందే ఒక ముసాయిదా కమిటీకి అధ్యక్షతన వహించి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు 6 నిమిషాలు ఎల్లవేళల రాత్రులు కష్టపడి ఆయన భారత రాజ్యాంగాన్ని మనకు రాసిండు. అప్పుడే 30 లక్షల రూపాయలు ఖర్చు అయింది దీనికి. సో ఈయనను మనము భారత రాజ్యాంగ పితామహుడు మరియు వాస్తుశిల్పి అంటారు. ఇండియన్ కాన్స్టిట్యూషన్కి వాస్తుశిల్పి అంటారు. మరియు దళితుల దూత అని కూడా అంటారు. సో ఇలా మనం అంబేద్కర్ని స్ఫూర్తి చేసుకొని అంటరానితనాలలోకెల్లా బయటికి వచ్చిండు. మరియు చాలా కష్టపడ్డాడు. దళితులలో గొప్ప బహుముఖ ప్రజ్ఞాశాలి అయిండు. అందరిలోకెల్లా ఎదిగిండు. దేశమే ఇప్పుడు గర్వించదగ్గ వ్యక్తి మన అంబేద్కర్ అనేది ఒక మార్గనిర్దేశకం చూపిండు. మన భారతదేశానికే మార్గనిర్దేశకం చూపిండు. లండన్లో అత్యంత లైబ్రరీలు చదివిండు. లైబ్రరీలో కొన్ని వందల పుస్తకాలు చదివిండు. మరియు ఇంగ్లాండ్లో చదివిండు. మంచి అతుకుల బొంత అనే విధంగా ఒక రాజ్యాంగంని రచించిండు. ఇందువలన మనం అంబేద్కర్ను ప్రోత్సహించి మన జాతి ముందుకు నడవాలి. జై భీమ్, జై హింద్.